ఐపీఎల్ 19వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హవా కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో అద్దరగొడుతున్న ఆర్సీబీ తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తుగా ఓడించింది. తద్వారా తమ హోమ్ గ్రౌండ్ లో ఎదురైన ఓటమికి రివెంజ్ తీర్చుకుంది. ఆర్సీబీ బౌలర్లు చెలరేగిపోయిన వేళ ఈ సీజన్లో అత్యల్ప స్కోర్కే ఢిల్లీ ఆల్అౌట్ అయింది. భువనేశ్వర్, హ్యాజిల్వుడ్ చెరొక్క ఎండ్ నుంచి నిప్పులు చెరగడంతో ఢిల్లీ బ్యాటర్లు క్రీజులోనే నిలవలేకపోయారు. ఫలితంగా ఈ సీజన్లో మరో భారీ విజయాన్ని ఆర్సీబీ తన ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచిన బెంగళూరు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్లో 264 పరుగుల రికార్డు స్కోర్ సాధించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అలాంటి బ్యాటింగ్ చేస్తుందని అంతా అనుకున్నారు. తీరా చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. అసలు ఆడుతోంది ఢిల్లీ జట్ట లేక గల్లీ జట్ట అన్న రీతిలో బ్యాటింగ్ సాగింది. ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్, హ్యాజిల్వుడ్ నిప్పులు చెరిగారు. చెరొక ఎండ్ నుంచి ఢిల్లీ బ్యాటర్లను అసలు క్రీజులో నిలిచే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ సీజన్లో ఇలాంటి బ్యాటింగ్ ఆర్డర్ ఇంత దారుణంగా కుప్పకూలడం ఇదే తొలిసారి. కేవలం 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరుకు ఆల్ అవుట్ అయి ప్రమాదం ముంగిట నిలిచింది. ఈ దశలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అభిషేక్ పోరెల్, డేవిడ్ మిల్లర్ తో కలిసి ఢిల్లీని ఆదుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ 7వ వికెట్కు 35 పరుగులు జోడించడం స్కోర్ 50 దాటగలిగింది. మిల్లర్ 19 పరుగులకు అవుట్ అవగా జేమిసన్ 12, పోరెల్ 30 పరుగులు చేశారు. ఢిల్లీ ఇన్నింగ్స్ లో 7 బ్యాటర్లు సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 75 పరుగులకి ఆల్ అవుట్ అయి సీజన్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కేవలం 5 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే హ్యాజిల్వుడ్ 12 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడుగా ఆడింది. ఓపెనర్లు బెథెల్, విరాట్ కోహ్లీ ధాటిగా ఆడారు. బెథెల్ 11 బంతుల్లో 1 4లు 2 సిక్సర్లతో 20 పరుగులు చేసి అవుట్ అవగా తర్వాత కోహ్లీ, పడిక్కల్ ఆర్సీబీ విజయాన్ని పూర్తి చేశారు. వీరిద్దరి జోరుతో 6.3 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ 15 బంతుల్లో 23, పడిక్కల్ 13 బంతుల్లో 34 పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు. దీంతో ఈ సీజన్లో బెంగళూరు 6వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతోంది.